ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదా ఆగ్రా భయ్? కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా, నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నావు స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు? ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు చేత కూడా చెప్పించాలే. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం. ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికి నాకు అర్థమైంది మనం గెలుస్తామని. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. వాసు పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు, వాసు గారి తల్లి పైన కేసులు పెట్టారు. చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల. ఒకటే చెప్పాడు, అన్న 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని. నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని, జై భవానీ అనేవాడిని. అమ్మ, కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడతారు అనేది మనకు ముఖ్యం. అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు, అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలు ఉంటాయి. నేను మర్చిపోను, నేను వదిలిపెట్టాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా. మా తలుపులు ఒకవైపే తిరుగుతాయి, బయటికే. లోపలికి ఎవడు వచ్చేదాకలా నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదంటే స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగానే పనిచేసి ఉండాలని, పార్టీ మూలాల్ని బలోపేతం చేయాలని నా లక్ష్యం. ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒక రోజు నేను పార్టీ హౌస్కి వెళ్తున్నా. నేను ఒకరోజు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి, మీ సమస్యలు తెలిసేదానికి, పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం, మా ఆలోచన. అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం. కొన్ని బూతులున్నాయి ఎప్పుడు గెలవని బూతులు. అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి, కూర్చోవాలి, ఒక కార్యక్రమం పెట్టాలి. ఒక్కొక్క బూత్ మనం వర్క్ చేయాలి. ఒక్కొక్క బూత్ గెలిస్తే అన్ని నియోజకవర్గాలు కైవసం చేసినాక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మొదటిది, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అబ్బా, అందరూ చేసుకున్నారు. వీళ్ళు చేయాల, వాసు చేశారు, మిగతా వాళ్ళు చేయాల. మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం. కారణం ఏంటంటే
మీరు చేస్తున్నారో లేదో, ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం, బూత్లో మనం ఉంటాం, వెళ్దాం, మమైక్యం అవుదాం. ఎందుకంటే 4,000 రూపాయలండి, అంటే సంవత్సరానికి సుమారు 48,000 రూపాయలు మనం ఇస్తున్నాం. చాలా పెద్ద అమౌంట్ అది. అది మనం చెప్పుకోవాలి. వికలాంగులకి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. రేపు తల్లికి వందనం ఉంటుంది, చెప్పుకోవాలి. ఏదో ఇచ్చేసామని కాదు, వెళ్ళాలి, మాట్లాడాలి, మమైక్యం అవ్వాలి. ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు, మంగళగిరితో పోటీ పెడతానని. ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మనం ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబు గారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల ఉట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని. 2019లో మీ అందరూ తెలుసు 5,300 ఓట్లతోనే ఓడిపోయా. ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా ఓటమైన తర్వాత. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది, కమిట్మెంట్ పెంచింది. అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరైనా కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందిరా భయ్. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తా, మంగళగిరి నాయకులు కలుస్తా, తర్వాత ఎవరైనా కలుస్తా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు. సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేం. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది, ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151 11 అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం. అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాల వచ్చేస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి, అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి, అందరితో ఫోటో దిగుతాను. ఎవరు కంగారు పడద్దు, తోపులాట చేసుకోవద్దు, అరవద్దు. క్రమశిక్షణ, లైన్గా రండి, వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా, ఆ డౌట్ వద్దు మీకు. పాదయాత్రలోనే ఇచ్చా, ఇది పెద్ద పని కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు. ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు, కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 53 రోజులు
బాబు గారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు. చౌదరన్నతో కారులో మాట్లాడుతూ ఉన్నా, మేమందరం ఆడుకుంటున్నాం. వాసు కూడా ఉండే. రాజమండ్రి జైలు దాటితే చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కేసు పెడతామన్నారు, జైలుకు పంపిస్తా అన్నారు, కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నేను లేను, బాబు గారు లోపల పెట్టారు, బ్రహ్మని ఇక్కడనే ఉండే, అమ్మ ఇక్కడనే ఉండే, మీరు నిలబడ్డారండి. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభకు తెలియజేస్తున్నాను. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా పనిచేద్దాం. వాసుని నేను ఎంత పొగుడతానో అంతే తిడతా, 2 దెబ్బలు కూడా వేస్తా. ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేరు, నాకుంది మీరందరే. వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మూడోది భారతీయ జనతా పార్టీ. ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం. ఎవరు ఊహించిన విధంగా 94% సీట్లు మనం గెలుచుకున్నాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు పార్టీలు కానీ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ ఒకటి చెప్తున్నా, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. రాదు, ఉండదు. పవన్ అన్న కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా క్లారిటీతో రాబోయే 5 కాదు 10 కాదు కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. దీనికి అందరం కష్టపడాలి. మీరందరూ చూస్తున్నారు, బాబు గారు 70 సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి? పరిగెడుతున్నాడు లేదా? చచ్చిపోతున్నా నేను. ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు? ఎనీ డౌట్? బాబు గారు ఎనీ డౌట్ రా భయ్. మొన్న ఎవరు అడిగారు బాబు గారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం, అది ఒక 75 year old కాదు రా భయ్, 3 ఉన్నారు 20 సంవత్సరాల కుర్రోళ్ళు, 3 పరిగెడుతున్నట్టు ఉంది. అది ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు. చచ్చిపోతున్నాం మేము అందరం. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మొత్తం ప్రిపేర్ అయ్యారు. సుమారుగా 5 కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా, మీ సమస్యలు ఏంటో తెలియజేయండి. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం, మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాట్లాడుకోవాలి, లేదంటే యూనిట్లో మాట్లాడాలి, క్లస్టర్తో మాట్లాడాలి, లేదంటే డివిజన్లో మాట్లాడాలి, లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి, తర్వాత వాసు దగ్గరికి రావాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే. అందరి సమస్యలు నేను తీర్చగలుగుతానని అనట్లా. ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు రా స్వామి. నేను దేవుడు కాదు, నేను మనిషినే. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, 3 తప్పవుతాయి. చెప్పాల్సిన బాధ్యత మీది, అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు. నాకు వర్తిస్తుంది, వాసుకి అదే వర్తిస్తుంది, సుజయ్ గారు కానీ చౌదరన్న కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది. మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈయన తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటూ, ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి, కష్టపడాలి. కష్టానికి వేరే ఆప్షన్ లేదు. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. నేను అనుకున్నా 2019లో, అరే ఇంత చరిత్ర ఉన్న కుటుంబం ఏమవుతుంది, గెలకుండా పోతామా అని అహంకారంతో వెళ్ళి ఓడిపోయా.
ప్రజలు చెప్పారు ఆగ్రాబాయ్ 5 సంవత్సరాలు కష్టపడదు అప్పుడు చూద్దాం అన్నారు. అదే ప్రజలు నన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 91,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాం. ప్రజలు చెప్పేది ఏంటి? అహంకారం వద్దు, ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయి, కష్టపడు. ఈ 3 చెప్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, నాడు నేడు ఎప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ఎట్లయితే మాకు అండగా నిలబడిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడుతుందని ఆ కుటుంబానికి సభాముఖంగా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. కలిసికట్టుగా కష్టపడదాం, కలిసికట్టుగా పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. అన్ని వైపులు చాలా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అప్పారావు గారి దగ్గర నుంచి ఎర్రంనాయుడు గారు కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వాసు కానీ రాము వరకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒక అద్భుతమైన టీం వర్క్తో పనిచేస్తున్నాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా టీం వర్కే. ఎవరు నువ్వు కేంద్ర మంత్రి అని ఆయన ఫీల్ అవడు, నేను రాష్ట్రంలో మంత్రి అని నేను ఫీల్ అవ్వను. ఇద్దరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం ఫస్ట్ అనే ఫీలింగ్తో మేము పనిచేస్తున్నాం. అందుకే పనులు అవుతున్నాయి, అందుకే పనులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా అందరూ పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై తెలుగుదేశం, జై హింద్.